అల్పపీడనం వాయుగుండంగా మారింది. రాష్ట్రంలో వానలు దంచి కొడుతున్నాయి. అన్ని జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి. కొన్ని చోట్ల ఎడతెరిపి లేకుండా వాన కురుస్తుంది. జయశంకర్ భూపాల్పల్లి జిల్లా కొత్తగూడెంలో అత్యధికంగా 9 సెంటీమీటర్ల వాన పడింది. మధిరల 8.3 సెంటీమీటర్లు, కోయిడ, నల్లబెల్లి, పాల్వంచ, ఎన్కూరులో 7 సెంటీమీటర్ల వర్షపాతం రికార్డైంది. వరంగల్, ముధోల్, గూడూరులో 6 సెంటీమీటర్లు, ఆర్మూరు, షాయంపేట, చెన్నారావుపేట, ఇల్లెందు, నర్సంపేట, పరకాల్ల 5, మహబూబాబాద్, కరీంనగర్, వెంకటాపూర్, హసన్పర్తి, ఇబ్రహీంపట్నం, ఖమ్మం, దోమకొండ, డోర్నకల్, నెర్మెట్ట, వర్ని, నిర్మల్, గాంధారి, హన్మకొండల 3 సెంటీమీటర్ల వాన పడింది. అటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల ఆదివారం రాత్రి నుంచి వాన పడుతుంది. భారీ వర్షాలతోటి జిల్లా వ్యాప్తంగా చెరువులు, వాగులు పొంగి పొర్లుతున్నాయి. భద్రాచలం ఏజెన్సీల దుమ్ముగూడెం మండలం గుబ్బలమంగి వాగు, చీకటి వాగులు పొంగుతున్నాయి. దీంతో చుట్టుపక్కల ఊళ్లకు రాకపోకలు బంద్ అయినాయి. మొర్రేడు వాగు, కిన్నెరసాని వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. జిల్లాల 24 గంటల సగటున 28 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. సూర్యాపేట జిల్లాల జోరుగా వానలు పడుతున్నాయి. కోదాడ, తిరుమలగిరి, హుజూర్ నగర్ల చాలా వాన పడింది. నిర్మల్ జిల్లాలో కురుస్తున్న వానలకు గడ్డెన్నవాగు, కడెం, స్వర్ణ ప్రాజెక్టులకు వరద నీరొచ్చి చేరుతుంది. మెదక్, సిద్దిపేట, వికారాబాద్ జిల్లాలకు కూడా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. నిజామాబాద్లో 2.5 సెంటీమీటర్ల వర్షం పడింది. బోధన్, ఎడపల్లి మండలాలలో వర్షం కురుస్తుంది. జనగామల భారీగా వర్షాలు పడుతున్నాయి. మహబూబాబాద్ జిల్లాల భారీ వర్షంతో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. బయ్యారం మండలం పెద్ద చెరువు నుండి అలుగు వారుతుంది. వరంగల్ రూరల్ జిల్లాల భారీ వర్షంతో చెన్నారావుపేట మండలం వట్టెవాగు, చెన్నారావుపేట, మగ్దుంపురం గ్రామ శివారుల మున్నేరు వాగు పొంగుతోంది. కరీంనగర్ జిల్లాలో 3 రోజులుగా విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. అటు నల్గొండ, నాగార్జున సాగర్, మిర్యాలగూడ, దేవరకొండ, నకిరేకల్, మునుగోడుల నియోజకవర్గాల్లో వానలు పడుతున్నాయి. పశ్చిమ మధ్య బంగాళాఖాతం, ఒడిశా తీరాలను ఆనుకుని ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారిందని వెదర్ అధికారులు చెప్తున్నారు. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని చెప్తున్నారు. వీటి ప్రభావంతో జోరుగా వానలు పడుతున్నాయని వాతావరణ కేంద్రం అధికారులు చెప్తున్నారు. ఇంకో 2 రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటున్నారు. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల వర్షాలు బాగా పడుతున్నాయి. 2-3 రోజులుగా కురుస్తున్న వానలతో రైతులు ఖుషి అవుతున్నారు. వర్షాలు పడుతుండటంతో వ్యవసాయ పనుల్లో బిజీ అయ్యారు. జిల్లాల వానలకు సంబంధించిన ఇంకింత సమాచారాన్ని రిపోర్టర్ ప్రవీణ్ చెప్తారు. ప్రారంభమై నెలన్నర రోజులు గడిచిపోతున్నా కూడా నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో ఎక్కడ కూడా ఒక భారీ స్థాయి వర్షాలు పడేటటువంటి పరిస్థితి. కానీ గత 2 రోజులుగా కురుస్తున్నటువంటి వర్షాల వల్ల ఇక్కడ ఉన్నటువంటి రైతులు చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. 2 జిల్లాల్లో కనుక చూసుకున్నట్లయితే 2 నుంచి 6 సెంటీమీటర్ల వర్షపాతం అక్కడక్కడ నమోదైంది. అయితే దీంతో ఈ వర్షాకాలం ప్రారంభమైందని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి రైతులు చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. అయితే ప్రస్తుతం మనం డిచ్పల్లిలోని ఒక ప్రాంగణంలో ఉన్నాము. అయితే ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే చాలా మంది రైతులు తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే వీళ్ళు వర్షం పడడం పట్ల ఏ రకమైనటువంటి అభిప్రాయాన్ని ఉన్నారో వాళ్ళని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, వర్షం గత 2 రోజుల నుంచి భారీగా పడుతుంది, దీని పట్ల మీ అభిప్రాయం ఏంటి? మనం అందరం రైతులం చాలా సంతోషంగా ఉన్నామండి. మీరు అన్నట్టు వాస్తవంగా 4 రోజుల నుండి ఊరిస్తూ ఉన్నాయి. వరి పొలాలు వర్షాలు పడబట్టి దమ్ములు నాట్లతోటి రైతులంతా బిజీగా ఉన్నారు.
దానికి తోడు కరెంటు కూడా మాకు మంచిగా ఇవ్వబట్టి దానికి తోడు వ్యవసాయం పనులు ఏ ఆటంకాలు లేకుండా సంతోషంగా సాగుతున్నాయి. సార్ చెప్పండి, మీరు ఏం వేసారు, మీకు ఎట్లా అనిపిస్తుంది వర్షం పడి? మేము మాగాడి పొలం వేసామండి వరి, కానీ వర్షాలు అనుకూలంగా ఉంటున్నాం, బోర్లు కొంచెం పోస్తున్నాయి, కరెంటు కూడా మంచిగా ఇస్తున్నాడు, 12 గంటల కరెంటు కంటిన్యూ. దానివల్ల కూడా మాకు బాగా రైతుకు కూడా బాగా అనుకూలంగా ఉందండి. అంటే గత దాదాపు 1.5 నెలల నుంచి వర్షాలు పడలేదు, కానీ ఈ 2 రోజుల నుంచి భారీ స్థాయిలో పడుతున్నాయి ప్రతి ప్రాంతంలో. దాని పట్ల మీ అభిప్రాయం? చాలా సంతోషంగా ఉందండి. ఈ వర్షాలు ఈ 2 రోజుల నుంచి పడతానా, ఎక్కడన్నా చిన్నవి ఉన్నా కూడా వేసుకోవటం అందరూ, రైతులు కూడా బిజీ, కూలీలు కూడా కొంచెం టైట్గా ఉన్నారు. మాకు బాగా ఇది సంతోషంగా ఉందండి. సార్ చెప్పండి, ఇప్పుడు వర్షం పడడం పట్ల మీ అభిప్రాయం ఏంటి? వర్షం అంతా బాగానే ఉంది కానండి, బోర్ల కింద ఉన్నదే పడుతుంది, కాలువల కింద ఇంకా పడటం లేదు. ఇప్పటికైనా సరే ఇంకా మనకి గంగకి నీళ్ళు రాకపోవడం వల్ల సింగూరు నుంచి కొంచెం వాటర్ విడుదల చేస్తే ఇంకా బోర్లు లేని వాళ్ళు కూడా నాట్లు వేసుకోవడానికి అవకాశంగా ఉంటుంది. ఇప్పుడు బోర్లు ఉన్న వాళ్ళే 2 ఎకరాలు వేస్తే ఇంకా 4 ఎకరాలు వేస్తున్నారు, కానీ కాలువ కింద వాళ్ళు అనేది ఇంత మటుకు ఎవరు ఇంకా మొదలు పెట్టలేదు. కొంచెం అదొకటి గవర్నమెంట్ సహకరించి కొంచెం నీళ్లు కనుక సింగూరు నుంచి కొంచెం వాటర్ తీసుకొని నిజాం సాగర్ నుంచి విడుదల చేస్తే ఇంకా కొంచెం ఎక్కువగా పంటలు పండే అవకాశం ఉంటుందండి. అదే మా అభిప్రాయం అండి. సార్ చెప్పండి, మీరు ఏమేశారు పొలంలో, మీరు ఇప్పుడు ఏ రకమైనటువంటి చర్యలు తీసుకుంటున్నారు? మేము ప్రజెంట్ అయితే నాటు వేసాము. ఈ వర్షానికి కొంచెం నీళ్ళైనాయి కాబట్టి దాన్ని దమ్ము చేసుకుంటూ మెల్లమెల్లగా ముందుకు సాగుతున్నాము. కాకపోతే ఈ వర్షంతో సరిపోదు, ఇంకా ముందు ఇంకా వర్షాలు పడితే మన పోచంపాడులోకి వస్తే దానివల్ల ఏమైనా వాటర్ కనుక లిఫ్ట్ ద్వారా మనకి ఇస్తే ఏమైనా పొలాలు ఇంకా పడతాయి. ఇంకా వర్షాలు పడాలని కోరుకుంటున్నాము. దాంతోపాటు కరెంటు కూడా మంచిగానే ఉంది, బాగానే 12 hours ఇస్తున్నారు కాబట్టి ఇవాళ పంటలు కొంచెం పడ్డాయి బోర్ల కింద కూడా. అదే గ్రౌండ్ వాటర్ ఇంకా ముందు రోజుల్లో గ్రౌండ్ వాటర్ మరీ వర్షాలు పడకపోతే దిగిపోయే పరిస్థితి ఉంది కాబట్టి కొంచెం వర్షం పడాలనే కోరుకుంటున్నాము. అంతా బాగానే ఉంది, ఈ గవర్నమెంట్ కూడా కరెంటు కూడా బాగానే ఇస్తుంది. ఓవరాల్గా కనుక చూసుకున్నట్టయితే నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలో చాలా ప్రాంతాల్లో కూడా వర్షాలు భారీ స్థాయిలో పడుతుండటంతో ఇక్కడ రైతులందరూ కూడా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. అయితే కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాల వరప్రదాయిని అనేటువంటి నిజాం సాగర్ ప్రాజెక్టు, అదేవిధంగా ఉత్తర తెలంగాణ జిల్లాల వరప్రదాయిని అనేటువంటి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు కనుక నిండితే తమకు ఎక్కలేనటువంటి ఆనందం ఉంటుందని, అవి కూడా నిండేలాగా వర్షాలు పడాలని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి రైతులు కోరుకుంటున్నారు. వీడియో జర్నలిస్ట్ రాజేష్తో ప్రవీణ్, V6 న్యూస్, నిజామాబాద్. కరీంనగర్ జిల్లాల వర్షాలు మంచిగా పడడంతో పొలం పనులు జోరెందుకున్నాయి. 3 రోజుల నుంచి కురుస్తున్న వానలతోటి చెరువుల్లోకి నీళ్లొస్తున్నాయి. మోస్తరు వర్షం పడుతుండటంతో రైతులు సంబరపడుతున్నారు. జిల్లాలో జరుగుతున్న వ్యవసాయ పనుల మీద ఇంకిన్ని ముచ్చట్లు కరీంనగర్ నుంచి వెంకటేష్ చెప్తారు. కరీంనగర్ జిల్లాలో ఈ ఏడాది ఆరంభం నుంచే మంచి వానలు కొడుతుండటంతో రైతులంతా సంతోషంగా ఉన్నారు. ఈ గత 3 రోజులుగా కనుక చూస్తే బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో జిల్లా కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా ముసురుతో కూడిన వర్షాలు పడుతున్నాయి. నిన్న మొన్న గత 3 రోజులు కూడా వర్షాలు పడ్డాయి. అదేవిధంగా రామడుగు, గంగాధర మండలాల్లో కూడా రాత్రి నుంచి కూడా వర్షాలు పడ్డాయి. అదేవిధంగా సిరిసిల్ల, రాజన్న జిల్లా విషయంలోకి తీసుకుంటే వేములవాడ, సిరిసిల్ల ప్రాంతాల్లో కూడా మంచి వర్షాలు కురుస్తున్నాయి. అటు జగిత్యాల జిల్లాలో కూడా కొరట్ల, మెట్పల్లి, ఇబ్రహీంపట్నం, మల్లాపూర్ మండలాల్లో కూడా వానలు పడుతున్నాయి. అయితే ఈసారి కరీంనగర్ ఉమ్మడి జిల్లా నుంచి వేడిపడిన తర్వాత మిగిలిపోయిన 16 మండలాల్లో 1,35,000 హెక్టార్లలో పంటలు పండుతాయని చెప్పి అధికారులు అంచనా వేశారు. దాంట్లో గరిష్టంగా పత్తి ఈసారి ఎక్కువగా సాగింది. పత్తికి అనుకూలమైన వర్షాలు కురుస్తున్నాయి. ఎందుకంటే పత్తి వర్షాధార పంట, దీనికి అప్పుడప్పుడు వారానికి ఒకసారి వర్షం పడినా కూడా మంచి ఈల్డ్ వస్తుంది. అదేవిధంగా ఇప్పుడు చూడొచ్చు మనకు ఇక్కడ కరీంనగర్ జిల్లా కేంద్రానికి దగ్గర ఉన్న రాణిపురం గ్రామంలో ఉన్న పత్తి పంటను పరిశీలిస్తే చాలా ఆరోగ్యంగా పెరుగుతున్న పరిస్థితులు మనం చూడవచ్చు. అదేవిధంగా వరి నాట్లకు కూడా రైతులు సిద్ధమవుతున్నారు. కాకపోతే ఏంటంటే ఈసారి భారీ వర్షాలు ఇంకా కురవాల్సిన అవసరం ఉంది. భారీ వర్షాలు కురిస్తే చెరువుల్లోకి, బావుల్లోకి నీళ్ళు వస్తాయి. అయినా ఇప్పటివరకు కురిసిన వర్షాలతోటి భూగర్భ జలాలు అయితే పెరిగాయి. రైతులు కూడా మనతో పాటు ఉన్నారు. మీ ఊర్లో నిన్న మొన్న వర్షాలు పడుతున్నాయి కదా, ఎట్లా ఉంది, మీకు ఎట్లా అనిపిస్తుంది? మాకు నిన్న మొన్న వర్షాలు పడుతున్నాయి. ఈ కాలం మంచి అనుకూలంగా ఉన్నది కాబట్టి మాకు అనుకూలంగా ఉన్నది. పత్తి, మక్క పొలాలు కూడా అనుకూలమైన కాలం ఉన్నది కాబట్టి ఈ సంవత్సరం ఇంకా గత ఏడాది కన్నా ఈ సంవత్సరం ఇంకా ఎక్కువ ఉత్పత్తి పత్తి అయ్యే ప్రపోల్స్ ఉన్నట్టుగా కనబడుతుంది. వాతావరణం మంచి అనుకూలం ఉన్నది. ఏ పంటలు వేసారు మీ ఊర్లో? మేము మక్క, వరి, పత్తి, ఇంత కంది ఇది వేసినాం. ఇప్పుడు అనుకూలంగా ఉన్నాయి పైర్లు మాత్రం. ఇప్పుడు మాకు పెద్ద వర్షాలు పల్లె, చిన్న చిన్న వర్షాలకి ఇప్పుడే పొలాలు స్టార్ట్ చేస్తున్నాం దున్నటానికి. ఇక ఇంకా పెద్ద వర్షాలు కురుతాయని బాగా అవగాహన చేస్తున్నాం. కాబట్టి
ఈ కరెంటు కూడా మంచి మాకు అనుకూలంగా వచ్చింది. కరెంటు 24 గంటలు ఇస్తారంటే మాకు ఎంతో సంతోషం ఉన్నది, ఆనందంగా ఉన్నాం. ఇప్పుడు మంచిగా ఉంది, వర్షం బాగా పడుతుంది, పత్తులు మంచిగా ఉన్నాయి, మొక్కజొన్న పెట్టాము, మా కంది పోసాము, ఇంకా కొంచెం వర్షం పడితే నాట్లు వేసుకుంటాం, నాట్లు పోసాము. ఇప్పటికైతే మంచిగా ఉన్నది వాతావరణం. మాకు ఈ 2 రోజుల నుంచి మంచి వర్షం పడుతున్నది. ఇప్పుడు దుక్కులు కూడా దున్నుతున్నాం, మొన్నటి నుండి దుక్కులన్నీ దున్నుతున్నాం. మంచి కాలం కూడా అనుకూలంగా ఉన్నది. పత్తి చేనులకు కానీ ఆరుతడి పంటలకు బాగానే ఉన్నది. వర్షం కూడా సమృద్ధిగా, అంటే కుంటలు నిండే అంత వర్షం పడకపోయినా నీళ్లు పొలాలు దున్నే అంత వర్షం అయితే పడుతున్నది. ఇప్పుడు ఈ 2-3 రోజులలో తుఫాను వచ్చిన సందర్భంగా కుంటలు నిండుతాయనే ఆశాజనకంగా కూడా ఉన్నాం మేము. తొందరగా కొట్టుట్లా కొంచెం పురుగు అనేది తక్కువగా ఉంటుంది, మంచి పంటలు పండుతాయని ఆశిస్తాం. ఈ సాగు ద్వారా రైతులు చాలా సంతోషంగా ఉన్నామని చెప్తున్నారు. ఈ వర్షాలు ఇదే విధంగా కురవాలని చెప్పి పెద్ద ఎత్తున వర్షాలు పడితే కనుక మనకు ముందు ఇంకా డోకా ఉండదని చెప్తున్నారు. చెరువులు నిండాలి, అదేవిధంగా మన కరీంనగర్ జిల్లాలో ఈసారి మిడ్మానేరు, ఎల్లంపల్లి లాంటి ప్రాజెక్టుల ద్వారా సాగునీరు కూడా అందుతుందని చెప్పి ప్రభుత్వం ధీమాగా చెప్తున్న పరిస్థితిలో కరీంనగర్ ఉమ్మడి జిల్లా రైతులంతా కూడా చాలా సంతోషంగా ఉన్నారని చెప్పొచ్చు. ఇది మనకు నిన్న మొన్న కురుస్తున్న వర్షాలకు, ఈరోజు కురుస్తున్న వర్షాలకు సంబంధించిన తాజా పరిస్థితి. కెమెరామెన్ శ్రీకాంత్తో వెంకటేష్, V6 న్యూస్, కరీంనగర్ జిల్లా. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల వానలు జోరుగా కురుస్తున్నాయి. పెదవాగు, పాలేరు, వైరా, తాలిపేరు, బేతుపల్లి, మున్నేరు వాగులోకి నీళ్లు చేరుతున్నాయి. తాలిపేరులోకి వరద ఎక్కువ వస్తుండటంతో గేట్లెత్తి నీళ్లు గోదావరిలోకి వదులుతున్నారు. జిల్లాలో కురుస్తున్న వానల మీద మరిన్ని ముచ్చట్లు ఖదీర్ చెప్తారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఆదివారం రాత్రి సంధి, సోమవారం నిన్న ఇవాళ వర్షాలు మస్తు కురుస్తున్నాయి. 2 జిల్లాల్లో భద్రాద్రి కొత్తగూడెం మరియు ఖమ్మం జిల్లాలో చూసుకున్నట్లయితే వర్షాలు అన్ని ప్రాజెక్టులలో కూడా దాదాపుగా పూర్తిగా నిండుగా వచ్చినాయి. అయితే ఎప్పుడు నిండని అంటే ఈ మున్నేరు చెరువు, ఖమ్మంలోని దగ్గరలోనే ఉన్న మున్నేరు చెరువు వర్షాకాలం అంటే మొదల్లోనే ఇది నిండడం జరిగింది. అదేవిధంగా చూసుకుంటే వైరా రిజర్వాయర్లో పూర్తిగా నీళ్లు తగ్గిపోయినాయని చెప్పేసి అనుకున్నారు, కానీ ఆ వైరా రిజర్వాయర్లో కూడా ఫుల్గా నీళ్లు వచ్చినాయి. అదేవిధంగా పాలేరు రిజర్వాయర్లో కూడా నీళ్లు వచ్చేసినాయి. అదేవిధంగా పెద్దవాగు, అశ్వారపేటలో ఉన్న పెద్దవాగు నిన్న పొర్లిపోరటంతో, చీకుపల్లి వాగు కూడా పొంగిపోరటంతో దాదాపు అక్కడున్న అందాజగా చూసుకుంటే 20 గ్రామాలకు కూడా రాకపోకలకు ఒక అంతరాయం కలిగింది. అదేవిధంగా భద్రాచలం ఏరియా చూసుకుంటే గోదావరి వద్ద కూడా 16 అడుగుల నుంచి 16 అడుగులకు ఇప్పుడు నీటి మట్టం ప్రస్తుతానికి చేరింది. తాలిపేరు ప్రాజెక్టుకు కూడా భారీగా నీళ్లు రావడంతో 4000 క్యూసెక్కుల నీళ్లు కూడా నీటికి లోతట్టు ప్రాంతానికి వదలడం జరిగింది. తాలిపేరులో ఏంటంటే ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, ఒరిస్సా లాంటి ప్రాంతాల్లో వర్షాలు కురుస్తుండటంతో తాలిపేరుకు కూడా ఫుల్ నీళ్లు వస్తున్నాయి. నీళ్ళన్నింటినీ గేట్లు ఎత్తివేసి వదలటంతో గోదావరిలోకి కూడా నీళ్లు చేరుతున్నాయి. పత్తి పంట అంతా కూడా వర్షాలు ఉంటాయా లేదా, మళ్ళీ ఒకసారి ఏమైనా మళ్ళీ విత్తేది ఉంటుందా అని చెప్పేసి అనుకున్నారు, కానీ ఇప్పుడు చూసుకున్నట్లయితే సగం పొలాల్లోకి నీళ్ళు వచ్చి కూర్చున్నాయి. ఇప్పటి వరకు చూసుకుంటే ఖమ్మం జిల్లాలో 11 మండలాల్లో 1 నుంచి 3 సెంటీమీటర్లు, 8 మండలాల్లో 3 నుంచి 6 సెంటీమీటర్లు, ఒక మండలంలో 6 నుంచి 12 సెంటీమీటర్ల వర్షం కురిసింది. అదే 17 మండలాలు ఇప్పటి వరకు ఎక్కువగా వర్షపాతం నమోదైందని చెప్పాలి. అయితే 3 మండలాల్లో సాధారణ వర్షాలే కురిశాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలు చూసుకుంటే 5 మండలాల్లో 1 నుంచి 3 సెంటీమీటర్లు, 8 మండలాల్లో 3 నుంచి 6 సెంటీమీటర్లు, 4 మండలాల్లో 6 నుంచి 12 సెంటీమీటర్ల వర్షపాతం కురిసింది. సగం నెలే అయింది కాబట్టి ఇంకా కురిస్తే ఇంకా ఎక్కువగా నమోదవుతున్నట్టుగా తెలుస్తూ ఉంది. దాదాపుగా అన్ని చోట్ల, అన్ని ఓసీలలో కూడా పని ఆగిపోయి అక్కడ